సో నిన్న మోదీ గారు అలా చెప్పారో లేదో ఇవాళే శ్రీధర్ వెంబు గారు జోహో సీఈఓ మేము వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఇంప్లిమెంట్ చేస్తాము. కానీ మేము రీసెంట్‌గానే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నది మొదలుపెట్టాం. అయినా పర్లేదు. సో వి రెస్పెక్ట్ అవర్ పీఎం అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ కూడా వేసి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే స్టార్ట్ చేస్తామని ఆయన చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే ఇవాళే ఎన్ఐటీఎస్ వాళ్ళు ఒక ఫార్మల్ లెటర్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేశారు. ఐటీ అండ్ నాన్ ఐటీఎస్ వాళ్ళకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఫ్యూయల్ క్రైసిస్ రాబోతుందని. సో చూడాలి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాయి కంపెనీస్ అన్నీ కూడాని. ఆల్రెడీ ఫిలిప్పీన్స్ కూడా ఈ ఫ్యూయల్ క్రైసిస్లోనే ఉంది. అలా చాలా కంట్రీస్లో కూడా పర్ వెహికల్కి ఇంతే ఫ్యూయల్ కొట్టాలని కొన్ని కండిషన్స్ అయితే పెట్టాయి. సో మన ఇండియాలో ఎక్కువ ఎఫెక్ట్ అయితే పడే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే పాపులేషన్ మనది వరల్డ్‌లో నెంబర్ 1. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఫ్యూయల్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. వెజిటేబుల్ ఆయిల్స్, ఎల్‌పీజీస్ ఒకటా రెండా చాలా అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే మన పాపులేషన్కి అన్ని సప్లై చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఫర్దర్ ఇష్యూస్ రాకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండటం మంచిదని అయితే చెప్పారు. మ్యాక్స్ పాసిబిలిటీ వర్చువల్‌గా వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇమ్మని అయితే చెప్పారు. సో మిగతా ఫీల్డ్స్ వాళ్ళకి ఎలాగా కుదరదు. ఐటీ ఎంప్లాయీస్ అయితే మ్యాక్స్ పాసిబిలిటీ ఉంటుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో పాసిబిలిటీ ఉంటుంది. మిగతా వాళ్ళు ఎందుకు కుదరదంటే చాలామంది ఫిజికల్‌గా వెళ్ళి వర్క్ చేసే ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు, హాస్పిటల్స్ కానీ. సో ఇవైతే వాళ్ళు వెళ్ళే వర్క్ చేయాలి. సో వర్చువల్‌గా అయితే కష్టం. ఇంకో విషయం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఐటీ ఎంప్లాయీస్‌కి బెనిఫిట్ ఉంటుంది. అలాగే కొంతమందికి అయితే చాలా అంటే చాలా బిజినెస్ డౌన్ అవుతుంది. మెయిన్ ఎవరికంటే హాస్టల్స్ ఎవరైతే నడుపుతారో పీజీస్ ఇవన్నీ. సో వాళ్ళకైతే హ్యూజ్ డౌన్‌ఫాల్ అది. నెక్స్ట్ ఎవరికంటే ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళకి కార్స్ గానీ, లేకపోతే క్యాబ్స్ కానీ, లేకపోతే ఓలా, ఊబర్ నడిపేటోళ్ళకి కూడా చాలా ఇబ్బంది. నెక్స్ట్ ఇంకోటేంటంటే టిఫిన్స్, లేకపోతే స్ట్రీట్ వెండర్స్ గానీ వీళ్ళందరికీ కూడా చాలా లాస్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్ట్రీట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఐటీ కారిడార్స్‌లోనే ఉంటాయి.